అనేక ఉద్యమాలు చేసిన. నా సుదీర్ఘ సర్వీస్ లో 30 ఏళ్ళు నాయకుడిగా పనిచేసిన నేను. పాత పెన్షన్ ఉపాధ్యాయుడు అయ్యుండి సిపిఎస్ రద్దు కోసం అంటే ఎట్లా పనిచేస్తుంది? వారి కోసం పోరాటం చేయడానికి ఇవాళ ముందుకొచ్చిన. మీరు గెలుస్తారన్న ధీమా ఉందా? హంస పాలు నీళ్ళు ఎలాగైతే వేరు చేస్తుందో, ఉపాధ్యాయ మిత్రులు చాలా మేధావులు, మంచి చెడు గ్రహించగలుగుతారు. కార్పొరేట్ అధినేతలను ఎదుర్కొని పోటీలో ఉన్నారు కదా, అంటే మీ ధైర్యం ఏమి? ప్రలోభాలను వీటంటే ఎదిరించి కూడా ఒక చక్కటి అభ్యర్థిని శాసనమండలికి పంపుతారని నేను భావిస్తా ఉన్నా. గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు అన్ని ఇవే చెప్పి గెలిచిన తర్వాత వాళ్ళు ఏం చేయలేదు అని తప్పకుండా చిత్తశుద్ధితో పనిచేస్తా. సిపిఎస్ రద్దు చేపించి ఈ రాష్ట్రంలో పాత పెన్షన్ అమలు చేయించాలనేది నా ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంటే మీ రాజీనామాకు, మీ పదవి రాజీనామాకు సిద్ధమా? పరిష్కరించకపోతే రాజీనామా చేస్తా, మళ్ళీ తీర్పు కొడతా. ఉపాధ్యాయులది సిపిఎస్ ఉపాధ్యాయ ఉద్యోగులకు ఏమైనా మేలు చేసిందా? అక్కడికి ఆవరణ దీక్ష చేస్తా, ప్రాణత్యాగం కూడా సిద్ధమని తెలియదు. ఉపాధ్యాయుల పట్ల స్పందన ఎలా ఉందని తెలుసుకోవడానికి కాల్ చేసి వాళ్ళ అభిప్రాయాలను అయితే అడుగుదాం అనుకుంటున్నాను. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 38 సంవత్సరాలు సుదీర్ఘ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి ఇటీవలే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకొని ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ శాసన మండలి అభ్యర్థిగా పోటీ చేస్తున్న టిఎస్ సిపిఎస్ EU అధికార అభ్యర్థిగా పోటీ చేస్తున్న తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి గారు అయితే ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు. వారి గురించి మిగిలిన వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, అంటే మీరు 38 సంవత్సరాలు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు కదా సార్, అంటే మీ ఉద్యోగ ప్రస్తావ గురించి మాకు చెప్పండి. నేను 1987లో ఉపాధ్యాయుడిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నియమించబడి ఇటీవల డిసెంబర్ 31, 2024 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేరైన తర్వాత మంచిర్యాల జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన. ఈ ప్రస్థానంలో 30 ఏళ్ల పాటు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నంబర్ 3 వరకు కూడా నాయకుడిగా, ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా ఉపాధ్యాయులకు సేవ చేసిన. వారికి సంబంధించినటువంటి సమస్యల మీద అనేక పోరాట కార్యక్రమాల్లో పాల్గొన్న. తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొని దాన్ని సఫలీకృతం చేయడంలో కూడా మా పాత్ర ఉన్నది జిల్లా స్థాయిలో. అదేవిధంగా అనేక ఉపాధ్యాయ సమస్యల పట్ల నేను వెంటనే స్పందించి ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పాటుపడ్డా ఇన్ని రోజులు. అంటే సార్, మీరు పాత పెన్షన్ ఉపాధ్యాయుడు అయ్యుండి సిపిఎస్ రద్దు కోసం అంటే ఎట్లా పనిచేస్తారు సార్? చాలా మంచి ప్రశ్న అడిగారు. నేను ఓపీఎస్ లో అపాయింట్ అయినప్పటికీ సంఘ నాయకుడిగా 30 సంవత్సరాల నుంచి పనిచేసిన చెప్పిన మీకు. దాంట్లో భాగంగా 2004లో ప్రవేశపెట్టబడినటువంటి ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది ఆ రోజు రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు, సంఘాలు పట్టించుకున్నప్పటికీ దాని యొక్క పరిణామాలు అనేది రాను రాను క్రమేపీ అర్థమవుతా వస్తా ఉన్నది ఉపాధ్యాయులకు. వారి నుంచి కంట్రిబ్యూషన్ తీసుకున్న డబ్బులు PFI అనే సంస్థ చేరడం, అక్కడి నుంచి మార్కెట్లలోకి పోవడం, ఆ మార్కెట్ మాయాజాలం చూడడానికి వీళ్ళ డబ్బులు ఏ విధంగా నిర్లక్ష్యంగా ఖర్చు పెట్టబడుతున్నాయో అర్థమైంది. అందుకని వారి ఉద్యమాల పట్ల 2004 తర్వాత ఏర్పడ్డ ఈ స్కీము దాని యొక్క దుర్మార్గాన్ని గుర్తించి జిల్లా స్థాయి ఉద్యమాల్లో తప్పకుండా నేను ఈ సిపిఎస్ పట్ల కొంత అవేర్ ఉండి పనిచేసిన. అదే కాకుండా ఈ చివరి జీవితంలో 2 సంవత్సరాల సర్వీస్ ఉండగానే రిటైర్మెంట్ తీసుకున్నా. నేను ఈ ఉద్యోగ ప్రస్థానంలో వీరికి నేను కొంత సాయం చేస్తే బాగుంటదని సిపిఎస్ ఉద్యమం పట్ల కొంత సానుభూతి కలిగి వారి కోసం పోరాటం చేయడానికి ఇవాళ ముందుకొచ్చిన. దాన్ని సఫలీకృతం చేయడానికి, వాళ్ళకు పాత పెన్షన్ ఇప్పించడానికి నేను ముందు వరుసలో ఉంటానని మనం చేస్తాం. సార్, అంటే రియల్ ఎస్టేట్ కార్పొరేట్ అధినేతలను ఎదుర్కొని పోటీలో ఉన్నారు కదా, అంటే మీ ధైర్యం ఏమిటి సార్? ఎస్, రాజ్యాంగ నిర్మాత పూజ్యనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చట్టసభల్లో ఒక ఐఏఎస్లకు, ఐపీఎస్లకు, డాక్టర్లకు, ఇంజనీర్లకు కాకుండా ఉపాధ్యాయులకు మాత్రమే చట్టసభలో స్థానం కల్పించారు రాజ్యాంగబద్ధంగా. ఈ స్థానాన్ని డబ్బులతో కొనుక్కుందామని, డబ్బులు ఎరవేసి ప్రలోభాలు పెట్టి గెలుద్దామనే ఆలోచనతోటి మల్టీ మిలియనర్లు, వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, ప్రైవేట్ వ్యాపారులు, ప్రైవేట్ స్కూల్ నడుపుకునే వాళ్ళు ఇవాళ ఈ రంగంలోకి వస్తా ఉన్నారు. మీరు చెప్పినట్టు టీచర్లు చాలా వివేకవంతులు. హంస పాలు నీళ్ళు ఎలాగైతే వేరు చేస్తుందో, ఉపాధ్యాయ మిత్రులు చాలా మేధావులు, మంచి చెడు గ్రహించగలుగుతారు. తప్పకుండా వీరి ప్రలోభాలను వీటన్ని ఎదిరించి కూడా ఒక చక్కటి అభ్యర్థిని శాసనమండలికి పంపుతారని నేను భావిస్తా ఉన్నా. సమాజానికి మంచి విశ్లేషణ, మంచి అభిప్రాయము ఉపాధ్యాయుల పట్ల కలిగించి మంచి అభ్యర్థిని, ఉపాధ్యాయుడైన అభ్యర్థిని శాసనమండలికి పంపుతారని నేను భావిస్తా ఉన్నా. సరే, అంటే మీరు ఇప్పుడు గెలిస్తే మీ భవిష్యత్తులో మీ కార్యాచరణ అంటే ఎటువంటి వర్క్ చేస్తారు సార్ డెవలప్మెంట్ కోసం? ఎస్, ముఖ్యంగా ప్రధానంగా సిపిఎస్ రద్దు కోసమే నేను ఎన్నికల్లో నిలబడ్డా. ఎన్నికైన 6 నెలల్లోగా సిపిఎస్ రద్దు చేపించి ఈ రాష్ట్రంలో పాత పెన్షన్ అమలు చేయించాలనేది నా ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఎందుకంటే నా సంఘం ఏదైతున్నదో ఇప్పటికీ అనేక పోరాటాల ద్వారా జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేసింది, రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు చేసింది. జాతీయ స్థాయిలో 5 రాష్ట్రాల్లో పాత పెన్షన్ సాధించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు పాత పెన్షన్ అమలవుతున్నది. మన రాష్ట్రంలో కూడా
గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి నేను అధికారంలోకి వస్తే పాత పెన్షన్ అమలు చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఆ వాగ్దానం నెరవేర్చే విధంగా మాకు వచ్చిన అవకాశం, ఒకవేళ ఉపాధ్యాయులను దీవించి చట్టసభ పంపితే తప్పకుండా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి పాత పెన్షన్ అమలు చేపిస్తాం. అదే కాకుండా అనేక ఉపాధ్యాయ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. వాస్తవంగా ఈ రోజు శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఏ చరిత్ర చూసినా ఏమున్నది కారణం నరజాతి సమస్తం పరపీడన ప్రభావితం అన్నట్టు ఇవాళ ఉన్నటువంటి సంఘాలు ఎమ్మెల్సీలు అంతా బానిసలుగా మారి నిజమైన ప్రభుత్వ ఉపాధ్యాయులకు వారికి రావాల్సిన హక్కులు సౌకర్యాలు చాలా వరకు నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. వాటిని పరిరక్షించే విధంగా తప్పకుండా చిత్తశుద్ధితో పనిచేస్తా. నేను జిల్లా స్థాయిలో పనిచేసినప్పుడు నా చిత్తశుద్ధి ఏందో ఉపాధ్యాయులందరికీ తెలుసు కాబట్టి నాకు తప్పకుండా అవకాశం కల్పిస్తారని నమ్ముతా ఉన్నా. అంటే సార్, గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అన్ని ఇవే చెప్పి గెలిచిన తర్వాత వాళ్ళు ఏం చేయలేదు అంటే దానికి మీరు ఎట్లా స్పందిస్తారు? ఎస్, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సిపిఎస్ సంఘము 2016లో ఏర్పడింది. అంతకుముందు 2007 నుంచి ఇక్కడ ఎమ్మెల్సీలు గెలుస్తా ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు గెలిచిన ఎమ్మెల్సీలు ఉపాధ్యాయులకు ఏం కావాలనో దాన్ని పూర్తిగా అవగాహన చేసుకోకుండా టైంపాస్ చేశారు ఇప్పటిదాకా. వాస్తవంగా 2016లో ఈ సంఘం ఏర్పడిన తర్వాతనే ఇక్కడ సిపిఎస్ ఉపాధ్యాయులకు ఉద్యోగులకు డెత్ గ్రాట్యుటీ ఒకటి, ఫ్యామిలీ పెన్షన్ జీవోలు 2 సంపాదించిన మనం. ఈ ఎన్నికల్లో గతంలో జరిగిన ఎన్నికల్లో సంఘ పక్షాన బీజేపీ అభ్యర్థికి సపోర్ట్ చేసినాం, కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేసినాం, అదేవిధంగా పిఆర్టీ ఎమ్మెల్సీ కూడా గెలవడానికి సపోర్ట్ చేసిన సంఘం. కానీ వారందరూ ఈ సిపిఎస్ రద్దు పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని గమనించి ఈసారి సంఘం ఏం చేసిందంటే నల్గొండలో, కరీంనగర్ లో మన అభ్యర్థి నిలబెట్టుకుందాం, మన అభ్యర్థి అయితే మన సమస్యకు పరిష్కారం మనమే వెతుక్కోవచ్చు అనే భావనతోటి నిలబెట్టినాం. సిపిఎస్ మిత్రులంతా గమనించాలి, మన అభ్యర్థి మన ఓటు ద్వారా మన సౌకర్యాన్ని మనమే సాధించుకుందామని మనం చేస్తున్నాం. సార్, అంటే ఒకవేళ మీరు చెప్పిన పనులు చేయలేకపోతే అంటే మీ రాజీనామాకు, మీ పదవి రాజీనామాకు సిద్ధమా సార్ మీరు? తప్పకుండా. నేను సంఘ సమావేశాల్లో కూడా చాలా సార్లు చెప్పినా, నేను చెప్పిన ప్రతి పని సాధించలేని పక్షంలో తప్పకుండా సిపిఎస్ రద్దు, మిగిలిన ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది నగదు రహిత వైద్య కార్డు, ఈ 2 సమస్యలు గెలిచిన 6 నెలల్లోగా పరిష్కరించకపోతే రాజీనామా చేస్తా. మళ్ళీ తీర్పు కొడతా. ఉపాధ్యాయులది ప్రభుత్వంతో పొట్లాడి సంప్రదించి నేను ఈ 2 సాధిస్తానని నమ్మకం ఉంది. ఒకవేళ సాధించడానికి అవసరమైతే ఏమి ఎత్తుగడన్నా ఇస్తా, ఆఖరికి ఆమరణ దీక్ష అయినా చేస్తా, ప్రాణత్యాగం కూడా సిద్ధమని తెలియజేస్తుంది. సార్, అంటే ఇప్పుడు మిమ్మల్ని బలపరిచిన సంఘం సిపిఎస్ ఉపాధ్యాయ ఉద్యోగులకు ఏమైనా మేలు చేసిందా సార్? ఎస్, ఇంత ముందే చెప్పినట్టు జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ఉద్యమాలు చేసింది. జాతీయ స్థాయిలో 5 రాష్ట్రాల్లో మన పాత పెన్షన్ సాధించడం, ఈ రాష్ట్రంలో కూడా సిపిఎస్ ఉపాధ్యాయ ఉద్యోగులు లేనటువంటి డెత్ గ్రాట్యుటీ 16 లక్షలు, అదేవిధంగా సర్వీస్ లో ఉండి చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ కూడా జీవోలు సంఘం పేరు మీద ఇష్యూ చేసింది గవర్నమెంట్. ఆ 2 సౌకర్యాలు సంఘం చేపట్టి వచ్చినాయి. ప్రస్తుతం కూడా మేము చట్టసభలకు ఎన్నికైనా మన ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం ఏదైతుందో సిపిఎస్ సంఘం తప్పకుండా పాత పెన్షన్ ఇప్పించిన దాంట్లో ఏ ఉద్యమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నది. తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సిపిఎస్ సాధించి తీరుతాం. సార్, అంటే సిపిఎస్ రద్దు కోసం దేశంలో కావచ్చు, రాష్ట్రంలో వివిధ పార్టీల వైఖరి ఎలా ఉంది సార్? ఎస్, మనకి ఏంటంటే ఇప్పుడు చూడాల్సింది ఇక్కడ ప్రధానంగా ఈ ఉపాధ్యాయ నియోజకవర్గంలో కేంద్ర పాలిత పార్టీ పోటీ చేస్తా ఉన్నారు. వాస్తవంగా వారు ఉపాధ్యాయుల ముందుకు వచ్చి ఇవాళ ఓట్ల కోసం సిపిఎస్ మేము రద్దు చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఉపాధ్యాయులు చాలా తెలివిగలవారు. ఈ స్కీము 2004లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో స్టార్ట్ చేసింది బీజేపీ ప్రభుత్వం. అనేక ఉద్యమాల తర్వాత సిపిఎస్ స్థానంలో రేపు ఏప్రిల్ 1 నుంచి యూపీఎస్ ప్రవేశపెడతామని కూడా గెజెట్ ఇష్యూ చేసింది కేంద్ర ప్రభుత్వం. దానిని అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నది. ఇప్పటికే ఒడిశా రాష్ట్రం, మహారాష్ట్రలో వారి ప్రభుత్వాలున్నాయి కాబట్టి ఆల్రెడీ యూపీఎస్ కు ఆమోదం తెలుపుతూ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. కానీ మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పాత పెన్షన్ అమలు చేసింది. మాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా పాత పెన్షన్ ఇస్తుందని మేము నమ్ముతున్నాం. యూపీఎస్ లోకి పోకుండా పాత పెన్షన్ మాకు ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సార్, అంటే మీరు ఇప్పుడు 38 years ఉపాధ్యాయుడిగా ఉన్నారు కదా సార్, అంటే మీరు ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు ఎదుర్కొన్న సమస్యలను ఇప్పుడు మీరు రేపు గెలిచిన తర్వాత వాటిని ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు? నా సుదీర్ఘ సర్వీస్ లో 30 ఏళ్లు నాయకుడిగా పనిచేసిన నేను అనేక ఉద్యమాలు చేసిన. జిల్లా స్థాయి వరకు పరిమితమైంది. రాష్ట్ర స్థాయి నాయకత్వాలు, లక్షల్లో సభ్యత్వం ఉన్న సంఘాలు, ఎమ్మెల్సీలు మనం ఒకసారి ఈ ఉపాధ్యాయుల సమస్యల పట్ల ఏ విధంగా చేసినని గమనిస్తే గత 30 ఏళ్లుగా ఉన్న సమస్యలే మళ్ళీ మళ్ళీ పేర్కొని పోతా ఉన్నాయి. ఉదాహరణకి ఏకీకృత సర్వీస్ రూల్స్ కానివ్వండి, సిపిఎస్ రద్దు కానివ్వండి, అనేక ఏళ్లుగా వాళ్ళ డిమాండ్ లో ఉంటున్నది. ప్రతి ఎన్నికలకు వస్తున్నారు, 6 నెలల్లో మేము సిపిఎస్ రద్దు చేపిస్తాం, లేకుంటే రాజీనామా చేస్తామంటారు. అదేవిధంగా ఏకీకృత సర్వీస్ రూల్స్ రేపు తీసుకొస్తాం, మీకు ప్రమోషన్లు ఇప్పిస్తామంటారు. నగదు రహిత వైద్య కార్డులు అయితే మీరు నిజంగా గమనిస్తే పెద్ద పెద్ద వ్యాధులకు చికిత్స చేసుకోలేక, డబ్బులు లేక ఉపాధ్యాయులు పిట్టల్లాగా రాలిపోతున్నారు. ఇటీవల మీరు గమనిస్తే ప్రతి నెల 1-2 ఉపాధ్యాయులు చనిపోతా ఉన్నారు. వారి మరణాలకు మొత్తం కారణం
ఈ ఎమ్మెల్సీలు పెద్ద సంఘాలు కాదా అని నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మనకి చిత్తశుద్ధి ఉంటే గెలిచిన ఎమ్మెల్సీలు ప్రభుత్వం దగ్గర కూర్చొని మనము ఉపాధ్యాయులకు కంట్రిబ్యూషన్ ఇస్తా అని చెప్పిన గవర్నమెంట్ కి కూర్చొని ఒక పరిష్కారం చేసి నగదు రహిత వైద్య కార్డులు వెంటనే ఇప్పియాలి. నేను గనుక గెలిస్తే తప్పకుండా అత్యవసరమైనటువంటి నగదు రహిత వైద్య కార్డులు, సర్వీస్ రూల్స్, సిపిఎస్ రద్దు తప్పనిసరిగా సాధించే ప్రయత్నంలో నేను విజయవంతం అవుతానని చెప్పి మనం వేస్తా ఉన్నా. సార్, అంటే మీరు ప్రచారంలో పాల్గొంటున్నారు కదా, అంటే మీరు గెలుస్తారన్న ధీమా ఉందా మీకు? ఎలా ఉంది ఉపాధ్యాయుల నుంచి స్పందన మీకు ఎలా ఉంది? నేను గత నెలందరగా ప్రచారం చేస్తున్నా. చాలా ముఖ్యంగా చెప్పాలంటే మా సిపిఎస్ రద్దు అనే అంశము మా సిపిఎస్ ఉపాధ్యాయులకు గుండెకాయ లాంటిది. ఆవేదన, ఆక్రోశం అన్ని ఉన్నాయి. ఇవాళ ఓటర్లలో సుమారుగా 11,500 మంది ఓటర్లు సిపిఎస్ ఉపాధ్యాయులు ఉన్నారు. వారి నుంచి అద్భుతమైన స్పందన ఉన్నది. ఎన్ని సమస్యలు పెండింగ్ లో ఉన్నప్పటికీ మాకు పాత పెన్షన్ కావాలి అనే విపరీతమైనటువంటి కోరిక, భావావేశం, ఆవేదన ఉన్నాయి. కాబట్టి వారంతా మూకుమ్మడిగా సంఘాలతో నిమిత్తం లేకుండా సంఘాలకు అతీతంగా వారంతా సిపిఎస్ ఉపాధ్యాయులంతా ఓటేస్తారని భావిస్తున్నా. అదేవిధంగా ఓపీఎస్ ఉపాధ్యాయుల పిల్లలు కూడా ఇటీవల చేపట్టిన నియామకాల్లో చాలా మంది అపాయింట్ అయ్యారు. వాళ్ళు కూడా కొత్త సిపిఎస్ లోనే పనిచేయాల్సిన అవసరం ఉంది. ఓపీఎస్ ఉపాధ్యాయులు కూడా వాళ్ళ పిల్లలకు పాత పెన్షన్ కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి సిపిఎస్, ఓపీఎస్ అని తేడా లేకుండా అందరు ఉపాధ్యాయులు చాలా ఆదరణ చూపిస్తున్నారు. తప్పకుండా ఈ ఎన్నికల్లో మాకు అవకాశం ఇస్తారు. ఇన్ని సంవత్సరాల పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలన్నీ దాదాపు అన్నింటినీ పరిష్కారం చేసుకునే దిశగా మేము చర్యలు తీసుకుంటామని మనం చేస్తా ఉన్నాం. ఈ ప్రచారం, ఇన్ని రోజుల ప్రచారం అనంతరం ఇటీవలనే మేము మా విజయాల పట్ల సర్వే కూడా నిర్వహించినాం. దాదాపుగా 1000 శాంపిల్స్ తీసుకున్నాం. 1000 శాంపిల్స్ తీసుకుంటే సర్వే సంస్థ కూడా టీచర్ పల్స్ దాని ద్వారా తీసుకున్న సర్వేలో మాకు 42% మాకు ఓటింగ్ లభించింది. దాన్ని బట్టి మిగతా వాళ్ళందరికీ స్ప్లిట్ అయిన ఓట్లు ఉన్నాయి. ఎక్కువ ఓట్లతో మేమే ముందంజలో ఉన్నాం. తప్పకుండా గెలుస్తామనే విశ్వాసం మాకుంది. సార్, అంటే మీకు ఉపాధ్యాయుల పట్ల స్పందన ఎలా ఉందని తెలుసుకోవడానికి మేమైతే ఒక 3-4 కాల్ చేసి వాళ్ళ అభిప్రాయాలను అయితే అడుగుదాం అనుకుంటున్నాం. సార్, మీరు ఏమంటారు దానిపైన? తప్పకుండా ఆన్సర్ చేద్దాం. చేయండి. హలో మేడం, ఉదయశ్రీ మేడం గారేనా మాట్లాడి? నమస్కారం మేడం. నమస్తే సార్, నేనే సార్. ఓకే మేడం, తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి గారు అయితే ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఓకే సార్. అంటే సార్ని మీరు ఏమన్నా అడుగుదాం అనుకుంటున్నారా? అవును సార్, అడగాలి. నమస్తే మేడం. నమస్కారం సార్. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి అమ్మా. సార్, ఇప్పుడు మేము ఇక్కడ సిద్దిపేట గర్ల్స్ హై స్కూల్ సార్, నేను టీచర్ని. నేను సిపిఎస్ ఎంప్లాయీ సార్. ఓకే మేడం. ఇప్పుడు సిపిఎస్ పైన మీరు ఇప్పుడు దగ్గర మీ సర్వీస్ ఒక 35 years ఉంటుందని మేము అనుకుంటాం సార్. అవునమ్మా. ఈ సర్వీస్ లో మా సిపిఎస్ ఎంప్లాయీస్ కి మీరు చేసింది ఏంటి సార్? ఒకటమ్మా, నేను 38 సంవత్సరాల సర్వీస్ లో 30 ఏళ్ల పాటు నాయకునిగా పనిచేసిన. సిపిఎస్ ఉద్యమాల పట్ల ఇప్పుడు కూడా నేను అప్రమత్తంగా ఉన్నా, ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నా. 2 సంవత్సరాల సర్వీస్ ఉండగానే ఇప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని సిపిఎస్ రద్దు ప్రధానాంశంగానే మీ ముందుకు వచ్చినా. నేను తప్పకుండా నా వెనుకున్న సంఘం చాలా మంచి సంఘం, పెద్ద సంఘం. 2,50,000 మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఉన్నారు. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు చేసింది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఫ్యామిలీ పెన్షన్, డెత్ గ్రాట్యుటీ సంపాదించింది. 5 రాష్ట్రాల్లో పాత పెన్షన్ సంపాదించింది. తప్పకుండా ఉద్యోగ ఉపాధ్యాయుల కలికితోటి, సంఘం ప్రోద్బలంతో మీరు ఆశీర్వదించి ఎమ్మెల్సీగా పంపితే మీకు 6 నెలల్లోగా పాత పెన్షన్ ఇప్పించే పూచి నాది. ఒకవేళ ఇప్పియలేకపోతే ఏ పోరాటానికైనా సిద్ధం, ఆమరణ దీక్షకైనా సిద్ధం, ప్రాణత్యాగానికి సిద్ధం, అవసరమైతే రాజీనామా కూడా సిద్ధమని తెలియజేస్తున్నామా. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. చెప్పండి. సార్, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సార్, ఇప్పుడు ఒకవేళ మీరు 6 నెలల్లో ఎమ్మెల్సీ అయిన తర్వాత మీరు 6 నెలల్లో మా సిపిఎస్ రద్దు గురించి మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటారు. అవునమ్మా. తీసుకోలేకపోతే మీరు చెప్పిన ఏదైతే ఉంది సార్ స్టాండ్, అంటే దేనికైనా సిద్ధం అన్నారు, దీనిపైన మీరు 100% గ్యారెంటీగా ఉన్నట్టేనా సార్? తప్పకుండా అమ్మా, 100% అమ్మా. నేను నా గత చరిత్ర కూడా అట్లే ఉంది. నేను ఉపాధ్యాయ నాయకుడిగా పనిచేసిన కాలం కూడా ఏ మాట అయితే చెప్పినో దానికి కట్టుబడి ఉండే మనస్తత్వం ఉన్నది. పదవుల కోసం గానీ లేకపోతే ఇంకా దేనికోసమో గానీ ఎవరి దగ్గర బానిసత్వం చేయడం నాకు అలవాటు లేదు. ఇచ్చిన మాట మీద నిలబడి ఉంటామా. థ్యాంక్ యూ. నమస్తే తల్లి. సార్, అంటే ఇంకొకరు కాల్ చేద్దాం అనుకుంటున్నా, చేయమంటారు? తప్పకుండా. హలో నమస్కారం సార్, మాట్లాడేది రవి గారేనా అండి? అవునండి సార్, ఇప్పుడు తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి గారు అయితే ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు సార్. మీకు అంటే ఉపాధ్యాయ సంఘం పక్షాన మీకు అంటే ఎటువంటి సమస్యలు ఉన్నాయి, అంటే సార్ని ఏమన్నా అడగదలుచుకున్నారా? తప్పకుండా సార్, అన్ని సమస్యలే కదా సార్. ఓకే, సార్ అయితే ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. నేను ఒకసారి సార్కి అయితే ఫోన్ ఇస్తున్నాను, మాట్లాడు. నమస్తే సార్. సార్ నమస్తే. చెప్పండి సార్, మీరు స్టూడియోలో ఉండి మాకు అవకాశం ఇచ్చినందుకు సదా సంతోషం సార్. ఓకే. వాస్తవానికి అన్ని సమస్యలే ఉన్నాయి. దశాబ్దాల పాటుగా సమస్యలు పేరుకుంటూ వస్తున్నాయి.
ఒకటా రెండా చాలా ఉన్నాయి కానీ సార్ మెయిన్ గా నేనైతే మా మంచిర్యాల జిల్లా పరంగా చాలా ఇబ్బంది పడ్డ అంశము, ఉద్యోగులుగా చాలా ఆందోళన చెందుతున్న అంశం ఏంటంటే ఈహెచ్ఎస్ సార్. ఓకే. దీని మీద ఫీజు రీఎంబర్స్మెంట్ అవకాశం దొరకట్లేదు, వస్తే సగం వస్తున్నాయి. మీరు నమ్మరు సార్, రీసెంట్లీ ఒక మేడము అమౌంట్ లేక చనిపోయింది. మా టీచర్లు మనిషికి డబ్బులు వేసుకొని ఆమెకు పేమెంట్ చేయాల్సి వస్తుందంటే మీరు దీని మీద మీ వైఖరి ఏంటి, మీరు ఏం చెప్పగలుగుతారు గెలిచిన తర్వాత? మిత్రమా, వాస్తవం ఇది. గతంలో 9 సార్లు ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినాయి. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. సార్ లక్షల సభ్యత్వం ఉన్న సంఘాలు ఉన్నాయి. ఒక చిన్న అంశం ఇది, ప్రభుత్వం ఒప్పుకున్న అంశము. నగదు రహిత వైద్య కార్డులు మంజూరు చేయించడంలో వారు చేస్తున్న నిర్లక్ష్య వైఖరి అనేది ఇవాళ ప్రతి నెల 2-3 ప్రాణాలు తీస్తున్నమాట వాస్తవము. తప్పకుండా నాకు మంచి అవకాశం వస్తే నగదు రహిత వైద్య కార్డులు 1 month లోగా ఇప్పించాలనేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం. ఎందుకంటే మన కంట్రిబ్యూషన్ తోటి మన కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏమీ ఇబ్బంది ఉండదు. మనలో చిత్తశుద్ధి లోపించి ఎమ్మెల్సీలు గెలిచిన వాళ్ళు దీన్ని పట్టించుకోకపోవడం వలన వాళ్ళ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తప్పకుండా ఉపాధ్యాయ సోదర సోదరిమణుల ఆరోగ్య భద్రత కోసం తప్పకుండా నిర్ణయం తీసుకొని అమలు చేసేట్టు చేస్తా. ఇది నా వాగ్దానం. థ్యాంక్ యూ సార్. ఇంకొకరికి కాల్ చేస్తున్నా, వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం, Yes. వాళ్ళ సమస్యలను కూడా తెలుసుకుందాం ఎట్లా ఉన్నాయి. తప్పకుండా తప్పకుండా. హలో, నమస్కారం సార్. మాట్లాడేది రాజశేఖర్ రెడ్డి గారేనా? టిఎస్సిపిఎస్ఈయు సంఘపక్షాన అధికార అభ్యర్థిగా పోటీ చేస్తున్న తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి గారు అయితే ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఉపాధ్యాయుడిగా మీరు ఎదుర్కొన్న సమస్యలను వారికి ఏమన్నా చెప్పదలుచుకున్నారా, వారు ఏమన్నా అడగదలుచుకున్నారా? తప్పకుండా చెప్తాను. ఓకే, ప్రస్తుతం అయితే వారు స్టూడియోలో ఉన్నారు. నేనైతే ఫోన్ వారికి ఇస్తున్నాను. ఇవ్వండి. రాజశేఖర్ సార్ నమస్తే. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. సార్ నేను మోడల్ స్కూల్ రామాయణపేటలో పనిచేస్తుంటాను సార్. మొన్నటిదాకా చేగుంటలో ఉండే 3 నెలల కింద ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను. ఓకే సార్. సార్ ప్రధానంగా మాకు చాలా సమస్యలు ఉన్నాయన్న. అయితే రిలేటెడ్ టు సిపిఎస్ ఇష్యూస్ 2 ఉన్నాయన్న. ఓకే ఓకే చెప్పండి. ఒకటి ఏంటంటే అన్న, మా రిక్రూట్మెంట్ 2013లో జరిగింది. 2013 నుంచి కూడా మా వాటా సిపిఎస్ కట్ చేశారు. 2018లో మాకు ప్రాన్ నెంబర్స్ ఇష్యూ చేసి 2018 నుంచి మాతో పాటు గవర్నమెంట్ షేర్ కూడా ఇస్తూ 2018 నుంచి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందన్న. కానీ 2013 నుంచి 2018 మధ్య కాలంలో ఒక్కొక్కరి సగటున ఒక్కొక్క ఉపాధ్యాయుడిది 1,50,000 వరకు మా స్కూల్ అకౌంట్ లోనే ఉండిపోయినాయి అన్న. దీనికి మ్యాచింగ్ గ్రాంట్ గవర్నమెంట్ ఇష్యూ చేసి దాన్ని మా ప్రాన్ నెంబర్ లో డిపాజిట్ అయ్యేలా చూడాలన్న. ఇది ఒక్కరిది కాదు ఇష్యూ. మా దగ్గర ఉన్న 3,000 మంది టీచర్లకు ప్రతి ఒక్కరు ఈ విషయంలో సఫర్ అవుతున్నారు. తప్పకుండా రాజశేఖర్ గారు. ఈ బడ్జెట్ పరంగా కూడా చాలా పెద్దది ఏం కాదన్న, ఒక 30-35 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది అది. తప్పకుండా సార్. ఇంకా రెండవదన్న, ఇప్పుడు మా వ్యవస్థలో అంటే 2013 తర్వాత రిక్రూట్ అయినటువంటి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు సుమారుగా 36 మంది చనిపోయినట్లు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందన్న. మమ్మల్ని ప్రభుత్వ ఉపాధ్యాయుల కింద కన్సిడర్ చేసి మాకు వేరే బెనిఫిట్స్ ఏవి రావట్లేదు. కానీ ఇప్పుడు మాకు బెనిఫిట్స్ వచ్చేటప్పుడేమో మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులు అని అంటారు. ఇప్పుడు మరి ఈ 36 మంది చనిపోయారు, వీళ్ళందరూ సిపిఎస్ ఉద్యోగుల కిందనే కన్సిడర్ అవుతున్నారు. మరి మిగతా వ్యవస్థలో ఇచ్చినటువంటి ఫ్యామిలీ పెన్షన్ అనేది మా మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు ఎవరికి రావట్లేదు. ఈ విషయాల్లో చాలా బాధ అనిపిస్తుంది అన్న. ఎవరితో పంచుకోవాలి? ఇప్పుడు నేనైతే చాలా సంఘాలతో ఇంతకుముందు కూడా చెప్పుకున్నాను. ఇప్పుడు మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని, మీకు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతే సమస్యకు పరిష్కారం రోడ్ మ్యాప్ ఏదన్నా ఇస్తున్నారని మీకు చెప్పుకుంటున్నామన్న. తప్పకుండా రాజశేఖర్ అన్న, మీరు చెప్పినది 100% వాస్తవము. 5 సంవత్సరాల మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక ఈ పెండింగ్ ఉన్నాయి మీ సిపిఎస్ అకౌంట్. అవునన్న. అసలు మీకు ప్రాణ నంబర్లు రావడానికే చాలా టైం పట్టింది, అది వాస్తవము. దాన్ని తప్పకుండా జమ చేయించే ప్రాతినిధ్యం చేస్తాము. ఇంకోటి మీరు అన్నట్టు సిపిఎస్ ఉద్యోగిగా పరిగణిస్తూ ఇతర డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ పెన్షన్ కానీ గ్రాట్యుటీ కానీ మీకు అమలు అవ్వట్లేదు. అతి తొందరలో సంఘపక్షాన మీకు కూడా జీవో వర్తించేలా నిర్ణయం తీసుకుంటామన్నా. అంతేకాకుండా మీకు శాలరీస్ ప్రతి నెల లేట్ అవుతున్నాయి వాస్తవంగా. మీ సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. అవునన్నా. పక్క రాష్ట్రంలో ఇచ్చినట్టు 010 ద్వారా మీకు వేతనాలు ఇవ్వాలనేది కూడా
మా డిమాండ్ తప్పకుండా అది డిప్యూటీ సీఎం గారి దగ్గర ఉన్నది. సంఘపక్షాన మేము ఒకసారి ప్రాతినిధ్యం చేసినాం. అతి త్వరలో మీకు 010 కూడా ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తామన్నా. దయచేసి ఆశీర్వదించండి. ధన్యవాదాలన్నా. థ్యాంక్ యూ. చాలా మంది ఉపాధ్యాయులకైతే తమ సొంత ఇంటి కళ అయితే నెరవేరని వారు చాలా మంది ఉన్నారు. దానికోసం మీరు అయితే ఏమన్నా కృషి చేస్తారా సార్? తప్పకుండా. నేను నా వాగ్దానంలో ఒక పాయింట్ నేను రాశాను. సొంత ఇంటి కళ అనేది ప్రతి ఉపాధ్యాయుడి కళ. ఆ కళను నేర్చుకోవడానికి ప్రభుత్వంతో సంప్రదించి టీచర్స్ కాలనీలు ఏర్పాటు చేయాలనేది నా ప్రగాఢమైన కోరిక. అది మండల హెడ్ క్వార్టర్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ స్థలాలు ఏమైనా గుర్తించి వాటిని ప్రభుత్వ రేటుకు ఉపాధ్యాయులకు విక్రయించినట్లయితే దీంట్లో ఇంకొక సౌకర్యం కూడా ఉంది. టీచర్స్ హెడ్ క్వార్టర్ లో ఉంటే ఆ స్కూల్స్ కూడా దగ్గరలో అందుబాటులో ఉంటే చాలా చక్కగా పనిచేస్తారు. వారికి సొంత ఇంటి కళ నెరవేరినట్టయితుంది, ప్రభుత్వానికి ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నట్టయితే భావించి దీన్ని అనుకున్నాం. తప్పకుండా ప్రతి ఉపాధ్యాయుడి సొంత ఇంటి కళ నెరవేర్చే విధంగా ప్రయత్నాలు చేస్తానని చెప్పి మనం చేస్తున్నాం. సరే, అంటే చివరిగా మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారు? కరీంనగర్ ఉపాధ్యాయ శాసన మండలి ఓటర్ మహాశయులైన ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులందరికీ నమస్కారాలు. ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నాయి. ధనస్వామ్యానికి, ప్రజాస్వామ్యానికి జరుగుతున్న పోరిది. మనం అంతా ఉపాధ్యాయులం, మేధావులం. ఒకసారి ఆలోచించి ఈ ఎన్నిక ఒక మంచి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయ నేత చట్ట సభలో ప్రవేశిస్తే మన సమస్యల పరిష్కారానికి, విద్యారంగ పరిరక్షణకి ఉపయోగపడుతుందని భావించి ఓటు వేయాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ, చివరగా మహాకవి గుర్రం జాషువా గారు చెప్పినటువంటి ఒక చిన్న మాట గుర్తు చేస్తా. రాజకీయం గురించి 75 దశకం ఆయన చెప్పిండు. గుణం లేనివాడు కులం గొడుగు పట్టుకొని వస్తాడు, మానవత్వం లేనివాడు మతం రంగు పులుపుకొని వస్తాడు, తస్మాత్ జాగ్రత్త అన్నాడు. ఈ గుర్రం జాషువా గారు 70 ఏళ్ల కింద చెప్పిన ఈ నానుడి ఇవాళ రాజకీయానికి సరిగ్గా సరిపోతున్నది. అంతా గమనించి ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనవి చేస్తూ, నాకు ఒక అవకాశం ఇస్తే మీ అందరికీ తలలో నాలుగులాగా పనిచేస్తానని సెలవిచ్చుకుంటున్నా. థ్యాంక్ యూ అన్నారు.